వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో అర్తి వ్యాపారులు ఆందోళన విరమించారు. మార్కెట్ అధికారుల చొరవతో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ప్రారంభమయ్యాయి. మిర్చి అమ్మకాలు జరుగుతుండగా తేజ రకం ధర 19,050 రూపాయలు పలికింది. అంతకుముందు ఉదయం మార్కెట్ కార్యదర్శి ఆఫీస్ ముందు అర్తి వ్యాపారుల ఆందోళన చేపట్టారు. ఇద్దరు అర్తి వ్యాపారులపై భూపాలపల్లి పోలీసులు అకారణంగా దౌర్జన్యానికి పాల్పడ్డారని నిరసన వ్యక్తం చేశారు. అయితే మార్కెట్ అధికారులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో అర్తి వ్యాపారులు ఆందోళన విరమించారు. మార్కెట్ అధికారుల చొరవతో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ప్రారంభమయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి, ఇక ఆందోళన విరమించినట్టేనా అక్కడి రైతులు? యమున, వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్లో ఉదయం అర్తి వ్యాపారులు ఆందోళనకు దిగారు. భూపాలపల్లి పోలీసుల తీరు పట్ల నిరసిస్తూ వారు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. భూపాలపల్లి జిల్లా గిద్దమితారం సంబంధించినటువంటి రైతు రాజుకు సంబంధించినటువంటి మిర్చి బస్తాలను అమ్మకానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ వ్యవహారానికి సంబంధించి తనకు తెలియకుండా అమ్ముకున్నారంటూ భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో అర్తి వ్యాపారులపై ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్పందించి అర్తి వ్యాపారులను తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. తీసుకెళ్లి భూపాలపల్లి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు సరిగా లేదు, దౌర్జన్యంగా వ్యవహరించి పోలీస్ స్టేషన్లోనే ఇబ్బంది పెట్టారంటూ అర్తి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి కూడా 10:30 వరకు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కాక రైతులైతే ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కొంత ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. అక్కడ వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయం దగ్గర అర్తి వ్యాపారులు ఆందోళన చేసి లోపలికి సూచికెళ్ళే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు కావచ్చు వారంతా అక్కడికి వచ్చి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం కొనసాగించినప్పటికీ కూడా వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మార్కెటింగ్ అధికారులు చొరవ తీసుకుని సమస్యను సద్దిమనియేలా చేసే వరకు కూడా మా ఆందోళన కొనసాగిస్తామంటూ అర్తి వ్యాపారులు వారి ఆందోళన కొనసాగించారు. తర్వాత వెంటనే మార్కెట్ సంబంధించినటువంటి శాఖ అధికారులు కావచ్చు, కార్యదర్శి అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత అసలు ఏం జరిగిన విషయాన్ని పూర్తిగా తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పిన తర్వాతనే అర్తి వ్యాపారులు వారి ఆందోళన విరమించి మళ్ళీ మిర్చి కొనుగోలు కావచ్చు, మిగతా వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఉదయం 7 గంటల నుంచి 10:30 వరకు కూడా ఇతర ప్రాంతాల్లో వచ్చినటువంటి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి వేచి చూస్తున్నాం కానీ ఎవరు కొనుగోలు చేయట్లేదంటూ రైతులైతే అభిప్రాయాన్ని వ్యక్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా భూపాలపల్లి పోలీసులు వివరించినటువంటి తీరు పట్ల తప్పకుండా వారిపై చర్యలు తీసుకోవాలని అర్తి వ్యాపారులు అయితే డిమాండ్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఉదయం నుంచి కూడా అర్తి వ్యాపారుల కొనుగోలు ప్రక్రియను కొనసాగించి మిర్చి కావచ్చు, మిగతా ఇతర బస్తాలన్నీ కూడా వ్యాపారులు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం 7 గంటల నుంచి 10:30 వరకు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మాత్రం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయినటువంటి పరిస్థితులు కనిపించాయి. యమున, అధికారులు ఇంకెలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఇక్కడ రైతులు యూరియా గురించి కూడా గొడవలు చేస్తూ ఉన్నారు, నిరసనలు తెలుపుతూ ఉన్నారు. అదే రకంగా ఇప్పుడు మిర్చి రైతులు కూడా ఇలాంటి అంటే ఒక్కొక్కరు అంటే రైతులు ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్కరుగా నిరసనలు తెలపడము, ఒక్కో పంట గురించి తెలపడము, ఇది చూస్తే తెలంగాణలో అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుందని ప్రతిపక్షాలు కూడా వాదిస్తున్నాయి. దీని గురించి ఎలా ఆలోచించాలంటారు? అంటే ఏదో ఒక చోట ప్రతి రైతులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకవైపు రైతులు యూరియా బస్తాలు దొరకకుండా అక్కడ సమస్యలు ఎదుర్కొంటే మళ్ళీ ఇప్పుడు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు పత్తి కావచ్చు, మిర్చి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు తీసుకొస్తే అమ్మేటువంటి క్రమంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈరోజు తాజాగా జరిగినటువంటి ఘటన చూస్తే ఒక అర్తి వ్యాపారులు కావచ్చు, ఉన్నటువంటి రైతుకు జరిగినటువంటి ఇష్యూ మధ్య కారణంగా ఇతర ప్రాంతాల నుంచి మిర్చి రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏదైనా సమస్య కావచ్చు, ఏదైనా అర్తి వ్యాపారులకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, కేసు ఉంటే మాట్లాడుకొని వాళ్ళు సాల్వ్ చేసుకునే దిశగా చూడాలి. కానీ ఇతర రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎందుకు చూస్తున్నారు? ఏదైనా రైతులకు ఇబ్బందులు కలగకుండా కాంటాలు ప్రక్రియను ప్రారంభించాలని ఈరోజు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ తీసుకున్నటువంటి రైతులైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత వెంటనే మార్కెట్ శాఖ అధికారులు స్పందించిన తర్వాత కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇటు ఆందోళన చేయడం కావచ్చు, మళ్ళీ కాంటాలు ప్రారంభించినప్పటికీ కూడా ఉదయం 7 గంటల నుంచి 10:30 వరకు కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే మరొకసారి ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా మరొకసారి రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు చూడాలనే అభిప్రాయం అయితే రైతుల నుంచి వ్యక్తమవుతా ఉంది. ఏమన్నా థ్యాంక్ యూ తిరుపతి.
టైం